జెరూషా అను మాటకు అర్థం, చిట్ట చివరిగా జెరూషా అను మాటకు అర్థం స్వాధీనము చేయబడింది లేక సొత్తు అని అర్థం. చివరిగా జెరూషా అను మాటకు అర్థం ఏంటంటే స్వాధీనం చేయబడింది లేక సొత్తు అని అర్థం. ఈరోజు ఈ జెరూషా ఎవరు అని అంటే దేవునికి స్వాధీనము చేయబడినటువంటి స్త్రీ, దేవుడు తన స్వాధీనపరుచుకున్నటువంటి స్త్రీ అన్నమాట. దేవునికి సొత్తుగా మారినటువంటి స్త్రీ. ఇక్కడ దేవుని వాక్యము సూటిగా సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు మీ సొత్తు కారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరం ఎవరమండి? మనందరం ఎవరు సొత్తు? డౌట్ ఏమన్నా? అస్సలు లేదు కదా. చెప్పండి, నేను దేవుని సొత్తు అని చెప్పండి. మరొకసారి చెప్పండి. సిగ్గవుతుందా లేదా? అయితే ఇలా రా, మైకులో చెప్పు. గమనించండి పిల్లరా, మనం మన సొత్తు. ఎందుకనంటే మనం విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని యొక్క వెతుకులాంటిలో ఒక దొరికినటువంటి నువ్వు ఆత్మీయుడు, ఆత్మీయురాలు. నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడట? వెతికాడట. నువ్వు అంత ఈజీగా దొరకలే. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మామూలుడు కాదు, నువ్వు మామూలు దాను కాదు. మనం చూస్తాం కదా, నశించిపోతున్న వారిని వెదకి దేనికెంత దూరేవో మరి నీకే తెలాల. దేవుడిని వెతుక్కున్నాడు. ఆయన వెతికి 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 ఎట్టకేలకు పావన కనిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా మళ్ళీ వెతికి 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 మళ్ళీ ఇంక ఎట్టకేలకు సందీప్ని అలా ఒక్కొక్కసారి వెతికి దేవుడు పట్టుకున్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పేరు చెప్పలేదనా? గమనించండి పిల్లరా, ఈరోజు మనం మన సొత్తు కాదు. ఈ శరీరాన్ని ఆయన విలువ పెట్టుకొనుకున్నాడు. పిల్లరా, ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, 100వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం, మనము ఆయన ప్రజలం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎవరు? ఆయన ప్రజలం. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని ఒక రక్తంలో కడగబడిన వ్యక్తివి, మారు మనసు పొంది దైవికంగా దేవునితో సహవాసం చేస్తూ ఇలాంటి మాటలను వింటూ జీవిస్తున్నటువంటి వ్యక్తివి. కానీ ఇంకా జీవితాన్ని మార్చుకోకపోతే అది నీకు సరికాదు. ఈ పరిశుద్ధ దినాన్న దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట ఏంటనంటే, ఈ జెరూషా జీవితమును బట్టి అయినా, ఈ జెరూషా కొరకు ఇప్పుడు విన్నటువంటి ఈ క్షణము నుండైనా కొన్ని అనుభవాల్లోనైనా నువ్వు అలా ఉండగలిగితే నిజంగా దేవుని చూసి ఎంత మురిసిపోతాడు, దేవుని చూసి ఎంత సంతోషపడతాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆమె దేవుని సొత్తు, ఆమె దేవుని సొత్తు. అలా బ్రతికింది. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ అనుభవాన్ని మనం అన్వయించుకుంటూ మనమును కూడా ఆమె వలె బ్రతకడానికి ఇష్టపడితే దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ అవసరతను దేవుడు తీరుస్తాడు. నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని, అది శాంతి అయినా, సమాధానమైన, అది మనశ్శాంతి అయినా, ఆరోగ్యమైన, ఒక సమృద్ధితో కూడిన జీవితమైనా, ఈరోజు నువ్వు ఏది కోరుతున్నావో దేవుడు అది నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా ఈ జెరూషా వలె నేను ఉంటాను, ఈ యొక్క యెరూషా వలె ప్రభువా నేను జీవిస్తాను. దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక మాట ఇచ్చి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు. అటు కృప సహాయం దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయును గాక. ఆమేన్.